ఇదేమిటి లైట్లన్నీ ఆఫ్ చేస్తున్నా? ఫేస్ పోయింది అనుకుంటాను. నేను వెళ్ళి ఏంటో చూసొస్తానండి. ఈ వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? సామే సామే, వేండి పనిలో పెట్టుకున్నందుకు అన్ని పనులు నేనే చేయాలి. కన్నిక ఎక్కడ నిద్రపోతుంది? ఎందుకురా? ఊరికే. సార్, ప్రెషర్ టాబ్లెట్ వేసుకున్నంత వరకు గుర్తుంది. ఆ తర్వాత ఎవరో కొట్టి బాధేసినట్టుగా నిద్రపోయాను. టాబ్లెట్ వల్ల నిద్ర రాలేదు, నువ్వు కొట్టిన మందు వల్ల నిద్ర వచ్చింది. కరెంట్ రాని నీ సంగతి చెప్తాను. ఏంటి మెయిన్ ఆఫ్లో ఉంది? నువ్వు ఆఫ్ చేసావా? లేదు సార్. ఎవరు ఆఫ్ చేసింది? దొంగ! దొంగ! ఆగరా! ఆగరా! దొంగ! పట్టుకోండి! అక్కడ అక్కడ ఎక్కడ ఎక్కడ? వెళ్ళొస్తాను సార్. చిన్న పిల్లాడు వాడు, వాడిని మనం పట్టుకోలేకపోయాం. ఏం ఎగిరెగిరి దూకుతున్నాడు. నాకు కొంచెం నిద్ర పట్టేసింది. దీన్నే మొత్తాన్ని కూడా అంటారు. బాబు, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయనా? ఎందుకు? వాడు వేసుకొచ్చిన అండర్వేర్ లోపలే తీసుకెళ్ళగలిగే సరుకులు తీసుకువెళ్ళుంటాడంటే పోతే పోని వదిలేయండి. ఏదేమైనా అద్భుతంగా ఉంది ఆ కుర్రాడి పెర్ఫార్మెన్స్. ఎంత బాగా మెలికలు తిరుగుతూ వెళ్ళాడో. ఎందుకు సార్ పోలీసులను పిలుస్తున్నారు? నీకు బిర్యానీ తీసుకొచ్చి నోట్లో పెట్టడానికి అడుగుతోంది. అనవసరంగా కుశల ప్రశ్నలు లేకుండా సార్కి భోజనం సిద్ధం చెయ్యి. అయ్యో భగవంతుడా, అన్ని లాకర్లో దాచిపెట్టడం చాలా మంచిదైంది. సార్, నేను వెళ్ళి గేట్ పోయినా? త్వరగా వెళ్ళి గేట్ క్లోజ్ చేయి. అలాగే వెళ్ళి పడుకొని నిద్రపోయి ఉదయాన్నే 10 గంటలకు లే. చూస్తుంటే వీడు మామూలు దొంగలా లేడు. ఏదో ప్లానింగ్ వాళ్ళలో ఉంది. మనుషుల్ని భయపెట్టడం మొదలు పెట్టాడు. ఏం పథకం? వాడు ఎక్కడి నుంచి సొరంగం తవ్వుకుంటూ వెళ్ళి పద్మనాభ స్వామి గుళ్ళో బంగారం చోరీ చేయడం. ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటా బాబుని ఎత్తుకుని లోపలికి రా. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను. మరీ ఇంత పిరికి పందులా ఉన్నాడేంటి? మాటలు చూడు. జాననా, ఆ పుష్ప బేకరీ ఓనర్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకురా? మనం ఆ రోజు వాళ్ళ కోసం చేసిచ్చిన పెద్ద ఆర్డర్కి ఇంకా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆ డబ్బు దొరకదురా. ఆ విషయం గురించి మర్చిపో. ఏంట్రా పొగ? సెషన్ నా పొగ వస్తుంది, కొంచెం చూడండి. టైట్ కట్రా. అమ్మయ్యా. ముందు డబ్బులు ఇచ్చే తర్వాత స్టార్ట్ చేయి జాన్. అరే అన్న, ఇప్పుడే నేను బాయ్ని కలవడానికి వెళ్తున్నాను. ఒక వారంలో ఇచ్చేస్తాను. చాలా వారాలుగా ఇదే కథ చెప్తున్నావు. నువ్వు నన్ను తప్పుగా అనుకోకే. మనిద్దరం కలిసి మందు కొట్టాం. నువ్వు పాడితే నేను డాన్స్ కూడా చేశాను. కానీ పని అంటే పనే కదా. ప్రాబ్లం ఏం చేయకుండా ఈ బైక్ ఇచ్చేసాయి. అన్నా, నేను గొడవ చేయను. ఒక్క నిమిషం. నీతో గొడవపడి నేను బ్రతకగలనా చెప్పు? నేను దీన్ని మాత్రం తీసుకుంటాను. బేకరీకి డెలివరీ చేయాలి. ఇది వీడి పని. అబ్బాబే, ఇది నాకు అక్కర్లేదు. షుగర్. అలాగా? అందరికీ షుగర్ ఉందా ఏంటి? ఈ మధ్య షుగరు అందరికీ వస్తుంది రే. సరే, మీరు వెళ్ళండి రా. సరే, వెళ్ళొస్తా అన్న. మన కబీర్ కూతురు పెళ్ళికి నువ్వే కదా పాడుతున్నావు. అవును. సరే, అక్కడ కలుద్దాం. తక్కువగా పాడాలి. వెళ్ళరానా? ఆ ఫ్రంట్ వెళ్ళినట్టు కొంచెం లూజ్గా ఉంది, జాగ్రత్త. సరే. నాన్న చనిపోయిన తర్వాత ఈ బండిని ఎవరిని తాకనివ్వలేదు. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది. శివనని స్కూటీ తీసుకురమ్మని చెప్పు. మనం బేకరీకి వెళ్ళాలి కదా. సార్, యూర్ రెడీ? రెడీ. సార్, మా షోలో చాలా మంది వారి బాధల్ని వేదనల్ని తెలిపారు. ఎవరూ లేకుండా అనాథలుగా ఉన్న ఎంతో మంది విధికి బలి పశువులయ్యి. వన్ సెకండ్. ఏమిటి విధికి బలి పశువా అంటే ఏమిటి? అది కాదు సార్, విధి అన్నప్పుడు. విధి అంటే తెలుసు. ఆ బలి పశువు అంటే ఏమిటి? షాయిస్ కట్ చేయి.
సార్ అది మాకు ఛానల్లో నుంచి ఇచ్చే ప్రశ్నలు అవి. మేము వాటిని ఊరికే కంఠస్థం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నాం అంతే. ఈ బలిపశు అంటే ఒక సెన్స్ లో ఒక టైప్ ఆఫ్ ఆవే కదా సార్? ఇప్పుడే అర్థమవుతుంది. షాజీ సార్, ఇంత కష్టంలోనూ ఎలా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తో ఎలా ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండగలుగుతున్నారు? నా చేతిలో డబ్బునందువల్లే ఈ నవ్వు, ఈ పాజిటివ్ యాటిట్యూడ్. అది లేదంటే నేను కష్టపడి ఉండేవాడిని ఈ రోగంతో. కట్టుబట్టలు తప్ప ఇంకేమీ లేకుండా ఈ భూమి మీద ఎంతో మంది కష్టపడుతున్నారు. వాళ్ళు ముందు ఉన్న నవ్వు ఎంత పాటిది. నవ్వడంలో గొప్పేముంది, ఈ అడవకుండా ఉండడమే గొప్ప. సార్, ఇది వింటుంటే నేనే మీ ఫ్యాన్ అయిపోతానేమో. ఐఎమ్ సో ఇన్స్పైర్డ్. ఎవరి కోసమైనా ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది. మీకు నిజంగా అలా అనిపిస్తోందా? అవును, నిజంగా. అయితే నేను పెళ్లి చేసుకో. పోనీ నన్నొద్దు, 2 కాళ్ళు లేని వ్యక్తిని, అతనొద్దు, చేయలేని వ్యక్తిని చేసుకుంటావా? లేదంటే గుడ్డివాణ్ణి చేసుకోరుగా? మన సానుభూతి అనేది కేవలం 10 నిమిషాలే ఉంటుంది. అంటే ఈ షూట్ ముగించుకున్న తర్వాత దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి మీ లవ్వర్తో కలిసి కాఫీ తాగుతున్నంత వరకే ఉంటుంది. ఇటువంటి ఇన్స్పిరేషన్స్ ఇది మీకే కాదు, ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకు అంతే. ఇందులో ఎవరు తప్పు లేదు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్. కరెక్టా? నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రోగ్రామ్ని టీవీలో టెలికాస్ట్ చేసేటప్పుడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు ఆకాశవాణిలో ప్రసారమైన శోకమైన పాటని అన్నా, దయచేసి ఈయన నా భలే ప్రోగ్రాంలో టైపు. మాత్రం ప్రసారం చాలా చేయండి. తెలివైనవారు. ఎదుటివాడు నిన్న నేను చూపించే చెప్పినవన్నీ సానుభూతి వెనక్కి అంటే నాకు తీసుకుంటారు. అసలు ఇష్టం ఉండదు. ఇది చూసాక జాన్ అక్కడికి వెళ్తేనే బాగుంటుంది అది నేను మాత్రం ఏం మాట్లాడినా దానికి ఆపోజిట్ గా నన్ను చూసి మాట్లాడితేనే నీకు మిగతా నిద్ర వస్తుంది కదా. చూపిస్తూ ఉంటే సైలెంట్ గా ఉండండి, చూస్తున్నాను. ఏ మనిషికైనా నేను ఏం కష్టం చెప్పినా అనేది ఏదో ఒకటి ఉంటుంది. చెప్తూ ఉండండి. ఈ కష్టాలు శ్మశానానికి వెళ్లేంత వరకు ఉంటాయి. అందుకని బ్రతకుండగానే శ్మశానానికి జాన్, వెళ్ళలేంగా. if you don't mind, అటువంటి ప్రయత్నం మీతో కొంచెం చేస్తే మాట్లాడొచ్చా? అది జీవితంలో yeah, పూర్వకం అవుతుంది. of course. మనసులో సంతోషం ఉంటే అది జీవితంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. వెళ్ళరా. ఈ విషయం ఎంతో మందికి తెలియడం లేదు. ఏమైందిరా? నీకు కూడా బాగా తెలుసు ఈ సిటీలో పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారని. నీ మీద, నీ గొంతు మీద ఉన్న ఇష్టం, నీ గొంతు శ్రీని గుర్తు చేసింది. విజయవాడలో స్టీఫెన్కి చాలా సన్నిహితంగా ఉండేవాడు శ్రీనివాస్. తన పాటలు, డ్యాన్స్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్. ఆ తర్వాతే మేము విజయవాడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాం. నువ్వు హోటల్లో పాడడం కుదరదని చెప్పిన తర్వాత స్టీఫెన్ మళ్ళీ ఇక్కడికి పంపి నీతో మాట్లాడమని చెప్పాడు. అంటే హీ నీడ్స్ యూ. డబ్బు ఎంతున్నా మన మనసుకి సంతోషాన్ని కలిగించే కొన్ని విషయాలు జీవితానికి ముఖ్యం. మెడ కింద ఎటువంటి కదలికలు లేని ఆ మనిషి ఇంకా ప్రాణాలతో ఉన్నాడు అంటే ఇటువంటి చిన్న చిన్న ఆశలు, సంతోషాలు, అల్లరి ఇవే కారణం. నువ్వు పాడతాను అంటే